సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. సో దేంతో అంటే ఇక్కడ పెట్రోల్ ఉంది కదా, ఈ పెట్రోల్తో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. సో ఈ కవర్లో నేను కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చిన. సో ఏంటంటే ఇక పెద్ద ఇంజెక్షన్ అండ్ ఇది ఒక చిన్న ఇంజెక్షన్. అండ్ ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మనకు పెట్రోల్ అనేది ముందు పడుతుంది కదా, అదే అంటే మీద పడుతుంది కదా. సో దానికోసం అని సేఫ్టీగా మాస్క్ అండ్ గ్లౌజెస్ అండ్ లైటర్ అండ్ వన్ నీడిల్ అంటారు దీన్ని, నీడిల్. ఓకే. అండ్ ఇది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకు ముందట యాక్చువల్లీ బయట చూసిన వైట్ గ్లాసెస్ కోసం వెతికిన ఏడు దొరకలేదు. సో స్టైల్ కోసం అని కాదు, జస్ట్ కలర్లో పడకుండా చూసుకోవడానికి. సో ఇది ఒక గ్లాసెస్ అండ్ ఒక మ్యాచ్ బాక్స్ అండ్ వన్ డిస్కో గ్లాస్. సో దీన్ని మనం పెట్రోల్ ఇందులో పోసి మనం ఈ నీళ్ళ నుంచి వెళ్ళి ఇది ఉంది కదా, ఈ ఇంజెక్షన్ నుంచి వెళ్ళి మనం దాంట్లో ఫిల్ చేసి దాన్ని మనం ఇట్లా మనం దాన్ని స్పార్క్ చేసి కొడదాం. సో ఆ వీడియో ఎట్లా వస్తుందో ఏమో చూద్దాం. ఇది చాలా డేంజర్ వీడియో. సో మీరైతే ఎక్కడ ప్రయత్నించకండి. సో ఓకేనా, రెడీ? ఆర్ యూ రెడీ? సో స్టార్ట్ చేద్దాం. సో అన్నీ ఇక్కడ పెట్టుకుందాం, ఒక్కొక్క ఐటమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్లో మనం ఈ పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ అంతా ఫిల్ చేద్దాం. చాలా డేంజర్ స్మెల్ బాగా వస్తుంది. సో ఇది ఇట్లా ఫిల్ చేసుకుందాం అండ్ క్యాప్ పెట్టేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మిస్టేక్ చేసిన. ఫస్ట్ ఏంటంటే నేను గ్లౌజెస్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది స్మెల్ బాగా వస్తుంది కాబట్టి. చూడండి, ఫస్ట్ టైం నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. సో ఈ వీడియో మనకు సక్సెస్ కావాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న అండ్ సెకండ్ డోస్. సో ఇప్పుడు నేనైతే 2 గ్లౌజులు వేసేసుకున్నా. ఈ పెట్రోల్ అంతా ఇందులో వేసేస్తా. సో నెక్స్ట్ ఏంటంటే మాస్క్ వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఈ 2 ఇంజెక్షన్లు ఉన్నాయి, స్టీల్ పీసెస్ 2 పీసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక చిన్న ఈ ఇంజెక్షన్ తోటి మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ఇది ఉంది కదా, ఇది చూస్తారు కదా, చిన్న ఇంజెక్షన్. ఇది మనం జ్వరం వచ్చిన సంథింగ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో ఇది ఆ ఇంజెక్షన్. ఇంకోటి పెద్దది కూడా ఉంది. సో ఇప్పుడు మనం నీటిని తీసి, సో ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇందులో ఇది మనం దింపుదాం. ఏంటంటే టైట్గా పెట్టాలి, ఎందుకంటే మనం ప్రెషర్ తోటి ఒత్తితే ఇది ఊడిపోద్ది. సో మనం తీద్దాం. సో ఇది నాకు వేసుకుంటే ఒక డాక్టర్ వేసుకున్న ఫీల్ వస్తుంది నాకు. ఇదంతా వేసుకుంటే ఒక డాక్టర్ వేసుకునే ఫీల్ వస్తుంది. ఇది రావట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఫుల్గానైతే పెట్రోల్ తీసుకున్నాను. సో ఇది ఉంది కదా, ఇది పెట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను నాకు మీద పడకుండా కొంచెం నాకు స్పేర్గా కొన్ని గ్లాసెస్ అయితే తెచ్చుకున్నా, ఎందుకంటే మీద పడితే మొత్తం డేంజర్ కదా, అంటుకుంటుంది బట్టలు మొత్తం. సో అండ్ దాంతోపాటు మాస్క్ కూడా తెచ్చుకున్నా, మాస్క్ కూడా వేసుకున్నాను సేఫ్టీకి, ఎందుకంటే ముందు జాగ్రత్త. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు
చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ అయితే మనం దీనికి పెట్టడానికి కొంచెం దూరంగా ఉందాం, ఎందుకంటే వాటి మీద పడ్డది అనుకో డేంజర్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం అయితే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం, ఇది ఏమవుతుందో చూద్దాం. సో రెడీయా మీరు? రెడీ? చాలా భయం అవుతుంది, ఎవరితో ఏమో దూరంగా పెట్టి చూద్దాం. సో ఫ్రెండ్స్, మళ్ళీ నాకేమైనా అయితే చూసుకోండి, వెళ్ళిపోతేమో భయం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓ మై గాడ్, చాలా ప్రెజర్తో చాలా హైట్లో పోతుంది. ఈ చిన్నదైతే సక్సెస్, ఈ చిన్నదైతే చాలా చాలా బాగుంది. సో మళ్ళొకసారి ట్రై చేద్దాం, మళ్ళొకసారి. చాలా భయపడ్డా కానీ ఏమవుతుందో ఏమో ఏం కాలేదు. తీసేద్దాం, మళ్ళొకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ఏదో నేను డాక్టర్ అనే ఫీల్ వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో సక్సెస్ఫుల్ అయితే ఈ చిన్న ఇంజెక్షన్ తోటి అయితే చేసినాం. ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ పెద్ద ఇంజెక్షన్ తోటి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఉంది కదా, ఇది దేనికంటే, ఇది దేనికి వాడేదంటే, చూసారు కదా ఇది దేనికి పడుతుందో తెలుసా? ఇది ఒక బఫెలో, కౌస్కి, పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్కి వాడే ఇంజెక్షన్ ఇది. అప్రాక్సిమేట్లీగా ఇది ఒక 60 ml ఉంది. 60 ml వరకు తీసుకొని దీన్ని ప్రయత్నిద్దాం. చూసారు ఎంత లావు ఉంది, ఎంత పెద్ద ఉంది. ఇక్కడ చూసారు కదా 60 ml ఉంది. సో దీంతో ప్రయత్నిస్తున్నాం. అండ్ దీనికి వచ్చే దీని ఏమంటారు, సూది. సో సూది చూసారా ఎంత పెద్దగా ఉందో. అమ్మ బాబోయ్, ఇది కూర్చిందనుకో అమ్మ బాబోయ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం దీన్ని ఫిల్ చేసుకుందాం. సో చూసారు కదా, చూడండి ఫుల్గా 60 ml వరకు నింపేసిన. సో ఈ నీడిల్ ఉంది కదా, సో దీన్ని పెట్టేద్దాం. సో దీన్ని పెట్టేసిన. చిన్నది చేస్తేనే చాలా ఫైర్ వచ్చింది. సో ఇప్పుడు మనం పెద్దదంతా ఫైర్ చేద్దాం, చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారుగా, దీన్ని ప్రయత్నించాలంటే చాలా భయం అవుతుంది, వెళ్ళిపోతుంది అమ్మ. సో రెడీయా? సో స్పెట్స్ మర్చిపోయినా, ఇది చాలా ఇంపార్టెంట్. మీద పడితే మళ్ళా ఏం చేయలేని మంచిది. సో ఇప్పుడు చూద్దాం. రెడీయా? భయం అవుతుంది ఫ్రెండ్స్. అమ్మ బాబా, అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంజెక్షన్ దాంట్లో కలిపేసిన. సో దాంట్లో కలిపేయడం వల్ల అది నాకు అంటేసుకుంది. సో ఏం పర్వాలేదు, మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఘోరంగా భయం అవుతుంది.
అక్కడ వాడేసి పరిగెత్తే పేలిపోతుంది అని భయం. క్లాత్ అంటే బాగుంది, క్లాత్ ఏం లేదు. మళ్ళా చూసినా సేఫ్టీకి, అందుకే నేను ముందు జాగ్రత్త కోసమే గ్లౌజెస్ తీసుకున్నా. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో, ఇప్పుడేమవుద్దో, ఇప్పుడేం చేస్తానో చూద్దాం. సో రెడీయా? ఇక్కడికి రానా? సో ఇక్కడ ఇది ఇవ్వలేదు కాబట్టి కొంచెం దూరం. సో ఇప్పుడేమవుతుందో చూద్దాం. అంతా మీద ఉండేసరికి భయమవుతుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎట్లా అవుతుంది. ఇవాళంతా ఫైర్ తోటి వస్తుంది చూడండి, పేలిపోదు కదా. చూడండి ఇదంతా గడ్డంతా చూడండి, దాంతో మొత్తం ఫైర్ అయిపోయింది. సో ఇది ఎక్స్పెరిమెంట్ చాలా బాగా జరిగింది. సెకండ్ అటెంప్ట్లో మాత్రం నాకైతే ఏం కాలేదు. సో చాలా బాగుంది. ఇప్పుడేం చేద్దామంటే వెరైటీగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇప్పుడు రెండు ఇంజక్షన్లతో అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు మనం ఫ్యూయల్ అంతా కింద పోసి ట్రై చేద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కింద పోసి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ఈ ఫ్యూయల్ ఉంది కదా, ఇక్కడ పోసేసి ట్రై చేద్దాం. ఇక్కడ పోసేద్దాం. ఏమన్నా లెటర్ రాయాలా? ఉంది కదా, ఇది కూడా పోసేస్తా. సో ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ అంతా ఇందులో పోసేసిన. సో ఇప్పుడు డేంజర్స్, ఇప్పుడైతే చాలా డేంజర్ ఏమో అనిపిస్తుంది. ఏమవుతాయేమో దీంట్లో వేసేసి పరిగెత్తేస్తా. ఓకే, లేవుగా చుట్టుపక్కల ఇక్కడ. ఓకే రెడీ? ఓ మై గాడ్, చాలా ఫోర్స్గా వస్తుంది, చాలా ఫోర్స్గా వస్తుంది ఫైర్ అనేది. ఇది ఎన్ని నిమిషాల వరకు ఉంటుందో మ్యాక్సిమం ఐ థింక్ 2 minutes 3 minutes వరకు ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెరిమెంట్ ఎంత డేంజర్గా ఉందో. సెకండ్ ఎక్స్పెరిమెంట్ అప్పుడైతే నాకు చెయ్యే కాలిపోయింది. ఈ గ్లౌజెస్ లేకుండా నా పని అయిపోవు. సో అందుకే సేఫ్టీగా నేను గ్లౌజెస్ తెచ్చుకున్నా. సో ప్లీజ్ మీరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ అసలే ట్రై చేయకండి. ఎందుకంటే నేను ట్రై చేసింది ఎందుకంటే మీకు చూపించడానికి ట్రై చేసిన. సో నన్ను చూసి మీరు ట్రై చేయకండి, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.